ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ్ని గుళ్ళో ఉంచడమే అదో పెద్ద పొరపాటు మరి. ఇదిగో మైథిలి, స్వయంగా పూజారి గారే మీ అమ్మ బ్యాగులో నగలు పట్టుకున్నారు కదా. మాటలు అనవసరం అండి. జల్దీ పోలీసులకు ఫోన్ చేయరి. ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళే పట్టకపోతారు. ఈ కాపుతావా? మీ ఇద్దరు వెధవులు ఇక్కడ తగలబడినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళే ఏదో చేసుంటారని. అయినా సరే, జరిగిన తప్పుకి మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా. మీ నగలు ఎలాగో దొరికాయి కాబట్టి ఈ ఒక్క తప్పుకి ఆమెను క్షమించి వదిలేయండి ప్లీజ్. ఏ ముహూర్తాన మీ అమ్మ మా కాలనీలో అడుగు పెట్టిందో మాకు తెలియదు గాని అప్పట్నుంచి చిన్న చితక దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నీ మొహం చూసి ఇన్నాళ్లు వదిలేశాం. ఇక క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మీ కాళ్ళకి దండం పెడతానమ్మా, దయచేసి పోలీసులకి ఫోన్ చేయొద్దమ్మా. ఆగవే, నువ్వు చెయ్యని తప్పకి నువ్వెందుకే ప్రాధాయపడుతున్నావు? ఎవడో పరిగిమాల వెధవలు తప్పు చేస్తే నా కూతుర్ని నేరస్తురాలు చేస్తారా? ఈ పాపం ఊరికే పోదు. ఇదిగో ఈ దొంగతనం చేసిన వాళ్ళ కాళ్ళు విరిగిపోతాయి, చేతులు పడిపోతాయి, వాళ్ళు నాశనం అయిపోతారు. కళ్ళు పోయి గుడ్డి వాళ్ళు అయిపోయి పక్షపాతం వచ్చి గుళ్ళ దగ్గర అడుక్కు తిరిసేస్తారు. ఏంది మా మామని తిడుతున్నావు నువ్వు? అంటే ఇవన్నీ చేసింది మీ మావే అని నువ్వు ఒప్పుకుంటున్నావా? నేనెందుకు అట్లా అంటాను? ఎందుకు అట్లా తిడుతుర్రు అంటున్నా. వాళ్ళతో మాట్లాడండి, ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఆంటీ ప్లీజ్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నా ఆత్మసాక్షి చెప్తుంది. ఈ దొంగతనం ఎలా జరిగిందో, ఎవరు చేశారో తేల్చడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అసలు దీనికి ఎవరు కారణమో వాళ్ళని పట్టిస్తాను. హలో మైథిలి గారు, జరిగిన దొంగతనానికి ఆత్మసాక్ష్యాలు పరమాత్మ సాక్ష్యాలు చెల్లవండి. మీ అమ్మ దొంగతనం చేసిందని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షే ఈ పూజారి గారు. ఆయన గనక పోలీసులతో ఒక మాట చెప్పారంటే మీ అమ్మ జైల్లో చిప్ప కొడుతునక తప్పదు. ఏమండి, సుహాసిని గారి కొడుగ్గా జానకమ్మ గారి మనవడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్కసారికి మా అత్తయ్య వాళ్ళని క్షమించి వదిలేయండి. మీ భార్యాభర్తలు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. థ్యాంక్స్ ఆంటీ. కాకపోతే ఒక కండిషన్. ఏంటది? మీ అమ్మని పోలీసులకి పట్టివ్వకుండా ఉండాలంటే వెంటనే మీ అమ్మ ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేసి కాలనీ వదిలేసి మాకు దూరంగా వెళ్ళిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.